नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी अमेरिकन प्रतिनिधी मंडळासोबत महत्त्वाची बैठक घेतली। मुख्यमंत्र्यांनी अमेरिकेचे निर्णय सकारात्मक असण्याची विनंती केली। न्यायालयाच्या स्थगितीमुळे मागासवर्गीयांना निराश करू नये असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी। सरकार कमकुवत मागासवर्गीयांसाठी लढेल असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी। आदिलाबाद ग्रामीण मंडळात बेकायदेशीर गांजाची लागवड, पोलिसांनी 160 रोपे जप्त केली आणि एकाला अटक। मंचिराला जिल्ह्यातील तल्लापेट रेंजमध्ये जंगलाची नासधूम, वन अधिकारी लाच घेताना आणि तस्करांना सोपवण्यास सहकार्याचे आरोप। आदिलाबादमध्ये श्री रामायण पारायण आजपासून 18 तारखेपर्यंत गोपाळकृष्ण मठामध्ये कार्यक्रम। आजच्या सविस्तर बातम्या। हडसन इन्स्टिट्यूट ऑफ अमेरिका 16 प्रतिनिधीच्या गटाने मुख्यमंत्री रेवंत रेड्डी यांची भेट घेतली। अमेरिकेने घेतलेले सर्व निर्णय आणि धोरणे सकारात्मक दृष्टिकोनातून असावीत असे मुख्यमंत्र्यांनी सुचवले। अमेरिका आणि भारत यांच्यातील संबंध आणखी वाढावेत अशी आशा मुख्यमंत्र्यांनी व्यक्त केली। इंडिया फाउंडेशनच्या नेतृत्वाखाली हे शिष्टमंडळ भारतातील अनेक राज्याचा दौरा करत असल्याचे मुख्यमंत्र्यांनी उघड केले। मंत्री श्रीधर बाबू, मुख्यमंत्री सल्लागार नरेंद्र रेड्डी, मुख्य सचिव रामकृष्ण राव आणि इतरांनी या बैठकीमध्ये भाग घेतला। तेलंगणा उच्च न्यायालयाने आज स्थानिक स्वराज्य संस्थांमध्ये मागासवर्गीयांसाठी 42% आरक्षण देणाऱ्या सरकारने जारी केलेल्या स्थानिक निवडणूक अधिसूचनेचे जीओ क्रमांक 9 ला स्थगिती दिली। तर या संदर्भात उच्च न्यायालयामध्ये सुनावणी दरम्यान तणावपूर्ण वातावरण निर्माण झाले। सुनावणीच्या पार्श्वभूमीवर मागासवर्गीय संघटनेचे नेते मोठ्या संख्येने जमले। स्थानिक निवडणुका अधिसूचना आणि आरक्षणाच्या मुद्द्यावर स्थगिती लागू झाल्यानंतर मागासवर्गीय संघटनांची निदर्शने केली, तर त्यांनी स्थगितीचा तीव्र विरोध केला आणि निषेधही केला। उच्च न्यायालयामध्ये त्यांच्यावर अन्याय झाला असल्याची तक्रार त्यांनी व्यक्त केली। तर या संदर्भात उद्या राज्य बंदची हाकही देण्यात आलेली आहे। 2 వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం। ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఎన్నికలను వాయిదా వేయొద్దు। కానీ అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం। ఇది రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది। నోటికాడి అన్నం ముద్దను ఆపారు। నిన్నటి నుంచి చాలామంది అడ్వకేట్లు మంచిగా చాలా చక్కగా మాట్లాడారు। దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి, అన్ని పిటిషన్లను పరిగణనలోకి తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకున్నారు। ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని
హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటిదో చూస్తాం. చూసి రాష్ట్ర బంద్ను జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రిజర్వేషన్లకు ఒప్పుకుంటారని ఒక మంచి పాజిటివ్ కోణంలో పోతున్న సందర్భంలో స్టే విధించి కారణాలు చెబుతాం తర్వాత అంటా ఉన్నారు. మేమంటున్నాం ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రకారంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలని కూడా ఎక్కడ కూడా భూతత్వం పెట్టి చూసి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో బిల్లులు పాస్ చేయటం కానీ మిగతా ఇతరత్ర అంపెరికల్ డాటా మీద ఈ రోజు తీసుకొచ్చి మేము హైకోర్టులో స్టే విధించే విధంగా ఉంది అని తెలిసి ఇది విధించకూడదు, మా దగ్గర ఇంత డాటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు స్టే విధించి బీసీల నోటికాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ ఆగలేదు. పార్టీ స్టాండ్ 42% బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనక్కిపోయే పరిస్థితే లేదు. రిజర్వేషన్ల పైన రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడం దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. ఈ తీర్పు వల్ల మేము తీవ్రంగా నిరాశ చెందుతున్నామన్నమాట ముందుగా చెబుతూ, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు బీసీ రిజర్వేషన్ల కోసం అనుకూలంగా చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కులగణన చేశాం, డెడికేషన్ కమిషన్ వేశాం, చట్టం ఉభయ సభల్లో కూడా అమలు చేసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం మా బీసీ బిడ్డలందరూ కూడా నోటికాడికి వచ్చిన బుక్కను అందకుండా జరిగిందనేటువంటి బాధతో ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈరోజు ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మేము చేసిన చట్టాలని గౌరవించి మా బీసీ బిడ్డలకు వచ్చేటువంటి ఈ చక్కటి అవకాశాలను వారి షెడ్యూల్ లైన్లో చేర్చిన ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోనేమని ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఓవైపు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మమ్మల్ని, మరోవైపు గవర్నర్ గారు కూడా మమ్మల్ని పట్టించుకునే సందర్భంలో రాష్ట్రపతి గారిని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలుస్తామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని సందర్భంలో మేము ఎలాంటి నిరాశ నిస్పృహలకు పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి అన్ని లక్ష్యాలను ఒకటి తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం బీసీ సమాజం గుర్తించిన వేళ ఈరోజు స్టే రావడం, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నామినేషన్ ఈరోజు మొదలవుతున్నటువంటి సందర్భంలో అనేక మంది నామినేషన్ కూడా వేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా రావడం బాధాకరంగా ఈ సందర్భంగా भाविस्तू। आदिलाबाद से डीएसपी एल जीवन रेड्डी म्हणाले की जिल्हा पोलीस यंत्रणा गांजावर कडक कारवाई करत आहे। जिल्हा पोलीस अधीक्षक अखिल महाजन यांच्या आदेशानुसार गांजाची लागवड आणि वाहतुकीवर कडक कारवाई करत असल्याचेही सांगितले। त्यांनी सांगितले की 160 गांजाची रोपे जप्त करण्यात आलेली आहे आणि एकाला अटकही करण्यात आली। तर त्यांनी गुरुवारी आदिलाबाद ग्रामीण पोलीस ठाण्यामध्ये माध्यमांशी संवाद साधला। त्यांनी सांगितले की आदिलाबाद ग्रामीण मंडळाच्या या यशोदा गावामध्ये मोठ्या प्रमाणात गांजाची रोपे लावण्यात असल्याची विश्वसनीय माहिती मिळाल्यानंतर उपनिरीक्षक विष्णुवर्धन यांच्या या विशेष पथकाने तपास केला। तर त्यांनी सांगितले की आरोपीला शेतात कापूस आणि ज्वारीच्या पिकामध्ये गांजाची रोपे लावताना पकडण्यात आले। तर 160 गांजाची रोपे जप्त करण्यात आलेली आहे आणि आरोपीला अटक करून रिमांडरवर पाठवण्यात आलेले आहे। गांजाची वाहतूक, सेवन, लागवड आणि व्यापार करणाऱ्यांवर कठोर कारवाई केली जाईल असा इशाराही त्यांनी दिला। 3 ఫీట్లవి 6, 4 ఫీట్లవి 40, 5 ఫీట్లవి 107, 6 ఫీట్లవి 6, 7 ఫీట్లవి 1 అంటే 3 ఫీట్ల నుంచి 7 ఫీట్ల వరకు టోటల్ 160 గంజాయి ప్లాంట్స్ కల్టివేషన్ చేయడం జరిగింది। ఇతను మేస్రం భుజంగరావు అనే వ్యక్తి తన యొక్క భూమిలో కాటన్ మరియు కంది ఈ రెండు పంటల మధ్యలో అంతర్ పంటగా ఈ గంజాయి సీక్రెట్గా పండించడం జరుగుతుంది। దీన్ని గవర్నమెంట్ పంచ సమక్షంలో 160 గంజాయి ప్లాంట్లను సీజ్ చేసుకొని దర్యాప్తు ఆదిలాబాద్ రూరల్ సిఐ పన్నీందర్ టేకప్ చేయడం జరిగింది। దీనిలో
సమాచారం సేకరించి పెద్ద ఎత్తున ఈ 120 ప్లాంట్లు దొరకడం అన్నది మా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో మొట్టమొదటి ఇంత గంజాయి కల్టివేషన్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున గంజాయి ప్లాంట్లను పట్టుకున్నందుకు గౌరవ మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు, ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందర్, ఎస్ఐ విష్ణువర్ధన్, సహకరించిన కానిస్టేబుల్ మంగళ్ సింగ్, విఠల్, సురేష్ మరియు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ సిబ్బందిని అభినందించడం జరిగింది. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రైతులు కానీ ఇంకెవరైనా కానీ లీజ్ తీసుకున్న వాళ్ళు కానీ మీరు పంటల మధ్యలో ఈ గంజాయి పండిస్తే గంజాయి కేసు నమోదు చేయడంతో పాటు మీకు ప్రభుత్వం నుంచి వస్తున్న రైతు భరోసా కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఇతనిపై మేము రైతు భరోసా ఆపాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మేము లెటర్ పంపడం జరుగుతుంది. చాలామంది ఇట్లా గంజాయి ఫీల్డ్లలో పండించిన వారి యొక్క రైతు భరోసా ఇంతకుముందు ఆగడం జరిగింది. మేము రైతులకు కానీ లీజు తీసుకొని పంటలు పండించే వ్యక్తులకు కానీ మా యొక్క కోరిక ఏంటంటే ఎట్టి పరిస్థితిలో చట్ట వ్యతిరేకంగా ఈ గంజాయి పండించకండి. గంజాయి పండిస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే మన ఏవి బెనిఫిట్స్ రావు, రైతు భరోసా కంప్లీట్గా ఆగిపోతుంది, మళ్ళీ కేసులు నమోదవుతాయి. పట్టాదారులు కూడా మీ భూమిని ఇతరులకు కౌలుకి ఇచ్చినప్పుడు ఎవరైనా ఇట్లా ఈ విధంగా గంజాయి పండిస్తే ఆ కౌలుదారుతో పాటు ఓనర్లపై కూడా కేసులు నమోదవుతాయి. దయచేసి ఓనర్లు కూడా మీరు లీజుకి ఇచ్చిన భూమిలో ఏం పంటలు పండిస్తున్నారు, మీరు ఇచ్చిన భూమిని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు ఏమైనా వాడుతున్నారా అని చెప్పి వెరిఫై చేసుకోవాలి. అది ఓనర్స్ బాధ్యత. ఈ కేసులో ఈ భుజంగంను నిన్న అరెస్ట్ చేసి ఈరోజు అతన్ని కోర్టుకు పంపడం జరుగుతుంది. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की सरकार कुमकुमत आणि मागासवर्गीयांसाठी लढेल. गुरुवारी न्यायालयाच्या या स्थगितीनंतर ते आदिलाबाद शहरातील त्यांच्या कॅम्प ऑफिसमध्ये हे बोलत होते. त्यांनी आशा व्यक्त केली की 4 आठवड्यासाठी बीसी आरक्षणाच्या मुद्द्यावर न्यायालयाने दिलेली स्थगिती देखील सरकारच्या बाजूनेही असेल आणि त्यांनी 4 आठवड्यासाठी कार्यकर्त्यांनी जोमाने प्रचार करण्याचा सल्लाही दिला. असे सांगून कोणत्याही परिस्थितीत या ST/SC आरक्षण बदलण्याची शक्यता नाही असे म्हणण्यात आले. जिल्हा विज्ञान अधिकारी भास्कर म्हणाले की SCRTCच्या या तत्वाखाली विज्ञान नाट्य महोत्सव आयोजित केला जात आहे
आणि त्यांनी गुरुवारी आदिलाबाद शहरातील डाएट कॉलेजमध्ये आयोजित कार्यक्रमाला उपस्थिती लावली। विद्यार्थ्यांनी मानवजातीच्या हितासाठी विज्ञान आणि तंत्रज्ञान या थीमखाली 5 उपथीमसह विज्ञान नाटके सादर केली। ते म्हणाले की जिल्ह्यातील 7 शाळांमधील विद्यार्थ्यांनी या सादरीकरणामध्ये भाग घेतला आणि ज्यांनी प्रतिभा दाखवली त्यांची राज्यस्तरीय स्पर्धेसाठी निवड केली जाईल असेही सांगण्यात आले। ठीक श्रीराम జై శ్రీరామ్ जय श्रीराम గారిచే ఈ రామాయణ జరుగుతుంది। ఈ రోజు నుంచి 18 తారీఖు వరకు సమస్త జనులందరూ పాల్గొని శ్రీ శ్రీరాముల వారి కృపకు పొందుతుంది। అందరూ భక్తులు గమనించిన తర్వాత మహాప్రసాదం ఉంటుంది। తర్వాత ఆ విగ్రహాన్ని అభిషేకం చేసిన విగ్రహాన్ని కూడా మేము మీకే ఇవ్వడం జరుగుతుంది। బ్రహ్మగారి ముఖము నుండి వాటంతట అదే ఓంకార ధ్వని గుండా పుట్టినటువంటి ఉదయమే అభిషేకం కార్యక్రమం నిర్వహించాం। దాని తర్వాత ఇప్పుడే హనుమాన్ చాలీస్ కూడా ఉంటుంది। హనుమాన్ చాలీస్ తర్వాత హనుమాన్ చాలీస్ అయిపోయింది। ఇప్పుడు నెక్స్ట్ రోజు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస్ మనం ఇక్కడ నిర్వహిస్తాం। హనుమాన్ చాలీస్లో కూడా మీరందరూ పాల్గొవాలి। మరి అది కాకుండా ఈ రోజు మొదలుకొని 18వ తారీఖు వరకు మనం 18వ తారీఖు వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 5:30 గంటల వరకు నిర్వీర్యంగా జరిగే ఈ కార్యక్రమం సంపూర్ణ రామాయణం మేఘరాజ్ పంతులు గారి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ జరపబడుతున్నటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి। అదేవిధంగా సాయంత్రం మనందరికి కూడా మహాప్రసాదం కూడా ఇక్కడనే ఉంటుంది। మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొని మహాప్రసాదాన్ని కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం। स्थानिक स्वराज्य संस्थाच्या निवडणुकीपूर्वी काँग्रेस पक्षात सामील होण्याचे प्रमाण हे वाढत आहे। आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदेश श्रीनिवास रेड्डी नियमित भरती मोहिमेचे नेतृत्वही करत आहे। अलीकडेच गुरुवारी आदिलाबाद ग्रामीण मंडळाच्या खारा गावाच्या माजी उपसरपंचसह बेला आणि जैनत मंडळातील अनेक लोक काँग्रेस पक्षामध्ये सामील झाले। कंदेश श्रीनिवास रेड्डी यांनी त्यांना स्कार्फ देऊन या पक्षामध्ये स्वागत केले। तर ते म्हणाले की स्थानिक निवडणुका जिंकण्याच्या उद्देशाने आपण एकत्रही पुढे जाऊ। కాబట్టి ఎవరు కూడా ప్రచారం అవ్వదు। ఎస్టీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు మారే ఛాన్స్ లేదు। బీసీ రిజర్వేషన్లు కూడా ఇలాగే కొనసాగాలని ప్రభుత్వం పోరాడుతుంది। కాబట్టి అందరూ చప్పట్లతో రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి ఇంత పెద్ద పోరాటం చేసినందుకు బడుగు బలహీన వర్గాల కోసం ఈ పోరాటం ఇట్లనే కొనసాగాలని రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం అవుతుంది। 4 వారాలు ఎవ్వరు కూడా అల్పు సొల్పు లేకుండా ఇలాగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలి। మనకైతే సాత్నాల బేల ఆదిలాబాద్ రూరల్ మండలి ఈ 3 రిజర్వేషన్లు మారే అవకాశమే లేదు కదా। కాబట్టి
ఇక మళ్ళీ మిగతా ఒక అవి ఈ బీసీ రిజర్వేషన్ కూడా మారే అవకాశం కనిపిస్తలేదు. ఏంటంటే కోర్టు విచారణ ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఒక 4 వారాలు స్టే ఇచ్చింది. 4 వారాలు స్టే ఇచ్చింది. ఈ స్టే లోపల విచారణలు, వాద ప్రతివాదనలు జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుందని మాకు 1000% నమ్మకం ఉంది. తప్పకుండా మనం అందరం ప్రచారం చేస్తాం. 4 వారాలు టైం దొరికింది కాబట్టి గ్రామాలలో చేరికలు ముమ్మరంగా చేయండి. ఎక్కడ ఆపేది లేదు. నిరంతరం ప్రజల్ని కలుపుకుంటూ ఎక్కువ చేసుకుంటూ వెళ్ళండి. మనం ఎంత మన 2 సంవత్సరాల వరకు వెయిట్ చేసినాం కదా, ఈ 4 వారాలు అయితే కళ్ళు మూసుకుంటే అయిపోతాయి. కాబట్టి ప్రచారం ఎక్కడ ఆపద్దు, దూకుడు ఎక్కడ ఆపద్దు. నామినేషన్ పేపర్లు కూడా రేపు, సపోజ్ నామినేషన్ ఎంపీటీసీ వేయాలనుకున్న వాళ్ళు, సర్పంచ్ చేయాలనుకున్న నామినేషన్ పేపర్లు కూడా రేపటి నుంచి ఇస్తారు. మీరు ఒకసారి కాపీ తీసుకొని పెట్టుకుని వివరాలు నింపుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 మన సెకండ్ ఫేజ్ లో రెడీ చేసుకుంటూ పెట్టుకోండి. అందరు కూడా ఎక్కడ కూడా 4 వారాలు టైం. ఈ 4 వారాలలో పొట్టు ప్రచారం చేయాలా. రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఓకేనా. 4 వారాలు. మళ్ళీ నేను చెప్తున్నా, ఎస్టీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు మారవు. మహిళ అంటే మహిళనే, ఎస్టీ మహిళ అంటే ఎస్టీ మహిళనే, ఎస్సీ మహిళ అంటే ఎస్సీ మహిళనే, ఎస్సీ జనరల్ అంటే ఎస్సీ జనరలే, ఎస్టీ జనరల్ అంటే ఎస్టీ జనరలే. బీసీ రిజర్వేషన్ కూడా మారే అవకాశం లేదు. ఒకవేళ ఏమన్నా మార్పు చేస్తుంటే కనుక మనం దాని ప్రకారం వెళ్దాం. బట్ బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగానే కోర్టు తీర్పు వస్తుందని ఇప్పటికీ ప్రభుత్వం భావిస్తా ఉన్నది. ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుందని పూర్తి విశ్వాసం, नमकम मागुंडाలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. आदिलाबाद शहरातील विनायक चौकातील श्री रामचंद्र गोपाल कृष्ण मठामध्ये रामायण पारायण कार्यक्रम आयोजित केला जात आहे. आजपासून या महिन्याच्या 18 तारखेपर्यंत दुपारी 1 ते सायंकाळी 5 वाजेपर्यंत पारायण होईल. शहरातील प्रसिद्ध वैदिक विद्वान फंतुला मेघराज शर्मा यांनी आयोजित केलेल्या या पारायण कार्यक्रमामध्ये भाविकांनी मोठ्या संख्येने उपस्थित राहावे आणि ते ऐकावे अशी विनंती आयोजकांनी केली. Durga, I am from 9th E3. Today, drama for the science and technology for the benefits of mankind. Our theme is hygiene. देखो, सिर्फ दिखावे के लिए लोग डस्टबिन में कचरा फेंकते हैं. सही तो उपयोग डस्टबिन का होता ही नहीं है. इसलिए हमें जन जागरूक करनी चाहिए. बच्चों को स्वच्छता के बारे में बताना और उसका महत्व समझाना. मैं तो सोचा ही नहीं है. तो अगर हमें गंदगी हटानी है तो हमें ये रोकना होगा. देखिए, ये यहाँ वहाँ कचरा फेंक देते हैं. इससे एक दूसरे को इसलिए हमें हर जगह स्वच्छता रखनी चाहिए. ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్ ఈరోజు మన జిల్లాలో నిర్వహించుకుంటున్నాం. దీనికి ప్రధాన అంశంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బెనిఫిట్ ఆఫ్ మైండ్ కైండ్ అనేది మనకు ప్రధాన అంశంగా ఉంది. ఇందులో 5 సబ్ థీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఉమెన్ ఇన్ సైన్స్, స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఇండియా, హైజీన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీ. ఈ 5 సబ్ థీమ్లలో మన జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు 7 పాఠశాలల నుండి విద్యార్థులు డ్రామా ప్రదర్శించడం జరిగింది. ఇందులో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళని మనం స్టేట్ నామినేటెడ్ చేయడం జరుగుతుంది.
ఫస్ట్ సెకండ్ థర్డ్ జిల్లా స్థాయిలో నిర్ణయించినప్పటికీ ఓన్లీ ఫస్ట్ వాళ్ళని మాత్రమే రాష్ట్ర స్థాయిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత మనకు ఈ నెల 17-18 తారీఖులో మన ఎస్సీఆర్టీ హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్స్ జరుగుతాయి. అందులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారిని సదరన్ ఇండియా ఫెస్టివల్కు నామినేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో జనవరి మాసంలో మనకు ఈ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన జిల్లా నుండి కూడా గైడ్ ఉపాధ్యాయులు చాలా మందిని ప్రోత్సహించి ఈ జిల్లా స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రదర్శన ఇంతతో ఆగిపోకుండా మరి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్ర స్థాయిలో కూడా మన జిల్లా యొక్క పేరుని మేము निंपाలని ఈ संदर्भाने आशिస్తున్నాను. मंचिराला जिल्ह्यातील कोत्तपल्ली मंडळातील पारुलपर्री चेकपोस्टवर पोलिसांनी कारमध्ये नेण्यात येणारी रोख रक्कम जप्त केली आहे. महाराष्ट्रातून कोणत्याही कागदपत्राशिवाय कारमध्ये नेण्यात येणारे हे 19,60,000 रुपये पोलिसांनी जप्त केले आहे. तेलंगणा स्थानिक स्वराज्य संस्था निवडणूक आचारसंहिता लागू झाल्यामुळे पोलीस वाहनाची कसून तपासणी करत आहे. 50,000 रुपयापेक्षा जास्त रोख रक्कम घेऊन प्रवास करणाऱ्यांना योग्य पावत्या बाळगण्याचा सल्ला पोलिसांनी दिला. मालूम होतं ते लेटर मला ₹1 दाखव ऐसा कहीं नहीं जाता, मिल जाएगा कंपनी को, उसके लिए अभी छोड़ के रखिए, कंपनी को देना है అట్లా కుదరదు ఏం చేసినా కుదరదు వదిలే ప్రసక్తే ఉండదు కొట్టున్నా ఇంకా और आगे में चेक पोस्ट है 3 जगह से रिटर्न जाते हैं सर गाली दे रहे ఆనే ఉన్నాం हां ముప్పై మీరేనా డ్రైవర్ इनका मालक ఓనర్ ఓనర్ कृषि केंद्र का काम है वसूली करते करते जाते हैं पाउची है सर आपके मालूम है ना यहाँ पर इधर मालूम है ठीक है अभी तो पैसे सीज कर देंगे निकल मंचिराला जिल्ह्यातील दांडेपल्ली मंडळाच्या तलावपेठ वनक्षेत्र वनीकरण नेहमीप्रमाणे सुरू आहे. जंगलाचे रक्षण करणारे वन विभागाचे अधिकारी सामान्य तर असल्यासारखे वागत आहे. परिणामी जंगलातील शेकडो झाडे तस्करांच्या या अभ्याकाबाहेर जमिनीबाहेर पडत आहे. तर गेल्या काही दिवसांमध्ये तलावपेठ वनक्षेत्रातील या तणीमाळ वनक्षेत्रातील या कंपार्टमेंट 394 मधील काही तस्करांनी शेकडो सागवान वृक्ष तोडले
आणि लाकडे जिथे हलवायची होती तिथे हलवली. हे सर्व असूनही वनविभागाच्या निष्काळजीपणाबद्दल अनेक शंकाही उपस्थित केल्या जात आहे. क्षेत्रीय कर्मचाऱ्यांचे कर्तव्य योग्यरित्या पार पाडण्याचा अभाव आणि उच्च अधिकाऱ्यांचे देखरेखीचा अभाव ही तस्करांसाठी चांगली संधी बनलेली आहे. त्यामुळे तर तस्कर बेकायदेशीरपणे जंगलात प्रवेश करत आहे, झाडे तोडत आहे आणि लाखो रुपयांचा सागवान वृक्षाची या बेकायदेशीरपणे वाहतूकही करत आहे आणि पैसे कमवत आहे. असे दिसते की जंगलाचे रक्षण करणारे वन अधिकारी या नित्यक्रमाची सवय लावत आहे आणि तस्करांना सहकार्य करत आहे. जोपर्यंत वन विभागाचे उच्च अधिकारी खालच्या स्तरावरील कर्मचाऱ्यांवर कारवाई करत नाही तोपर्यंत जंगल तोड थांबणार नाही. त्या दरम्यान एकाच बीटच्या फक्त 2 कंपार्टमेंटमध्ये इतकी जंगलतोड झालेली आहे की ही रेंज लेवल आणि डिव्हिजनल हद्दीमध्ये या किती जंगलतोड झालेली आहे याबद्दल अळकट बांधलेली आहे. నా పేరు భూమాచారి శ్రీరాముల. కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం పరిధిలో గల తాళపేట రేంజ్లో తానిమడుగు ప్రాంతంలో ఒకే కంపార్ట్మెంట్లో కొన్ని వందలాది చెట్లు నేలకొరిగినాయి. అదే కాకుండా వేరువేరు కంపార్ట్మెంట్లలో కూడా కొన్ని వందలాది చెట్లు నేలకొరగడం చాలా శోచనీయమైనటువంటి విషయము. దీనిపైన ఉన్నతాధికారి అక్కడ ఉన్నతాధికారి ఎవరైతే రేంజ్ అధికారి ఉన్నారో ఆ రేంజ్ అధికారి ప్రమేయం లేకుండా ఇవి నేలకొరగలేదని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. పర్యావరణ ప్రేమికులుగా మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. అదే కాకుండా రేంజ్ అధికారి ప్రమేయం లేకుండా బేస్ క్యాంప్ కానీ వాచర్లు కానీ బీట్ ఆఫీసర్లు కానీ సెక్షన్ అధికారులు కానీ డిప్టీ ఆర్ఓ కానీ వీళ్ళెవరు ఖచ్చితంగా ఈ చర్యను ఒప్పుకోరు. ఖచ్చితంగా దీనిపైన రేంజ్ అధికారి ప్రమేయం ఉంది కాబట్టి ఇది జరిగిందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మా పశువుల్ని అడవికి పోనివ్వట్లేదు. ఎందుకు పోనివ్వట్లేదు అంటే ఇలాంటి దొంగతనాలు ఎక్కడ బయట పెడతారో వీళ్ళు పశువుల కాపర్లు అని చెప్పేసి ముందస్తుగా వీళ్ళు పశువుల్ని కూడా అడవికి పోనివ్వకుండా మా ఉపాధిని దూరం చేస్తున్నారు. ఉపాధి దూరం చేయడమే కాదు, పర్యావరణ పరిరక్షకులుగా కాకుండా వీళ్ళు భక్షకులుగా తయారవుతున్నారు. వీళ్ళను కంచె చేను వేసే చందంగా రక్షకులుగా ఉన్నారా బాబు అంటే వనమేధం చేస్తున్నారు. కాబట్టి ఈ వనమేధాన్ని మేము ఖండిస్తున్నాం. ఒకవేళ ఈ రేంజ్ అధికారి పైన చర్యలు కానీ తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున కూడా మేమంతా కలిసికట్టుగా ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఉన్న పీసీఎఫ్ గారు కావచ్చు, ప్రభుత్వ సెక్రటరీ కావచ్చు, ఎవరైనా ఉన్నతాధికారులు తనపైన చర్య తీసుకొని విధుల నుండి తొలగించే వరకు మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. मुख्यमंत्री रेवंत रेड्डी यांनी अमेरिकन प्रतिनिधी मंडळासोबत महत्त्वाची बैठक घेतली. मुख्यमंत्र्यांनी अमेरिकेचे निर्णय सकारात्मक असण्याची विनंती केली. न्यायालयाच्या स्थगितीमुळे मागासवर्गीयांना निराश करू नये असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी. सरकार कमकुवत मागासवर्गीयांसाठी लढेल असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी. आदिलाबाद ग्रामीण मंडळात बेकायदेशीर गांजाची लागवड. पोलिसांनी 160 रोपे जप्त केली आणि एकाला अटक. मंचिराला जिल्ह्यातील तल्लापेट रेंजमध्ये जंगलाची नासधूम. वन अधिकारी लाच घेताना आणि तस्करांना सोपवण्यास सहकार्याचे आरोप. आदिलाबादमध्ये श्री रामायण पारायण आजपासून 18 तारखेपर्यंत गोपाळकृष्ण मठामध्ये कार्यक्रम.
या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.